సార్ వన్ నేషన్ వన్ ఎలక్షన్పై కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? ఇది తొండ ముదిరి ఊసరబెల్లి అవుతుంది అన్నట్లు ప్రస్తుతానికి వన్ నేషన్ వన్ ఎలక్షన్, వన్ నేషన్ వన్ లీడర్, వన్ నేషన్ వన్ పార్టీ, వన్ నేషన్ వన్ లాంగ్వేజ్, వన్ నేషన్ వన్ డ్రెస్, వన్ నేషన్ వన్ ఫెస్టివల్, వన్ నేషన్ నో ఎలక్షన్, వన్ నేషన్ నో ఎలక్షన్ కాబట్టి నియంతృత్వానికి దారి తీస్తుంది. కాబట్టి గవర్నమెంట్ చెప్పే కారణాలు రెండే. ఎన్నికల ఖర్చు తగ్గుతుంది, ఎన్నికల ప్రవర్తన నియమావళి వలన అభివృద్ధి ఆగిపోతుంది, అభివృద్ధి ఉరుకులు పరుగులు తీస్తుంది జమిలీ ఎన్నికలు అంటే. ఇది మీనింగ్లెస్ అంట. ఖర్చే తీసుకుంటే మ్యాక్సిమం 10,000 కోట్ల రూపాయలు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఎంత, రాష్ట్రాల బడ్జెట్ ఎంత, 5 సంవత్సరాల బడ్జెట్ ఎంత? దాదాపు 500 కోట్ల రూపాయలు బడ్జెట్. ఇక్కడ ఖర్చేమో 10,000 కోట్ల రూపాయలు. అంటే 0.01%. ప్రజాస్వామ్యం కోసము 0.01% బడ్జెట్ ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉన్నావా? అది కూడా జస్ట్ ఒక ఉపాధి హామీ పథకం లాంటిది. ఇది ఎక్కడికి పోతున్నా డబ్బు? పోలింగ్ సిబ్బందికి, ప్రెసిడెంట్ ఆఫీసర్స్కు, వాళ్ళకి టీఏడిఎల్కే పోయేది ఎక్కడ పోతుంది? ఎక్కడికి పోతుంది? రెండవది వచ్చేసి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటున్నావు. నువ్వు ఈ డ్యూరేషన్ తగ్గించు, ఎన్నికల నోటిఫికేషన్కు, షెడ్యూల్కు, కౌంటింగ్కు తగ్గించేసి. రెండవది వచ్చేసి పాత పథకాలకు కొనసాగిస్తావు కదా, ఇబ్బంది ఏం లేదు కదా. కొత్త పథకాలు ఏమన్నా ప్రారంభించాలనుకుంటే ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకుని వాళ్ళు ఇస్తే చేయొచ్చు. కాబట్టి ఇది కొట్టంలో ఎలుక ఉందని కొట్టానికి అగ్గి పెడతా అన్నట్టు ఉంది. నువ్వు కొట్టంలో ఎలుక ఉంటే ఎలుకను పట్టుకో. పోనీ అమెరికాలో ఎన్నిసార్లు ఎన్నికలు జరుగుతాయి? అమెరికా ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశం. ప్రజాస్వామ్యానికి అదొక సింబాలిక్. ఆడ అమెరికా అధ్యక్ష ఎన్నికలు 4 ఏళ్ళకోసారి, అది కూడా November 4. తర్వాత సెనెట్ 6 ఏళ్ళకోసారి, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ 2 ఏళ్ళకోసారి, గవర్నర్ 4 ఏళ్ళకోసారి. తర్వాత ఇవి కాక మళ్ళా కౌంటీస్ని, స్థానిక సంస్థలకు డిఫరెంట్. ఇన్నిసార్లు అమెరికాలో ఎన్నికలు జరుగుతున్నాయి. మరి జమిలీ ఎన్నికలు లేనందువలన అమెరికా డెవలప్ కాలేదా? కాబట్టి ఇది రాంగ్ కాన్సెప్ట్. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ టూత్ అండ్ నెయిల్ దీన్ని వ్యతిరేకిస్తుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో లోక్సభలో, రాజ్యసభలో ఇది పాస్ కాదు. ఇది రాజ్యాంగ సవరణ రొటీన్ ప్రకారం వస్తాయి. మన ఆంధ్రప్రదేశ్కు అనేక సార్లు జమిలీ ఎన్నికలే 2024, 2019, 2014, 2004, 1999 ఇవన్నీ జమిలీ ఎన్నికలే. అంటే లోక్సభ అండ్ అసెంబ్లీ. కాబట్టి దాని అంతకీ వచ్చే రాని. అంతేగాని నువ్వు రాజ్యాంగ సవరణలు చేసి ఏదో కొండంద వెలుకను పట్టినట్టు ఏముంది ఇక్కడ వచ్చేసి? అది ఏదో పెద్ద మొత్తము సమాజ వ్యవస్థనే మార్చేస్తుంది, ఏదో అద్భుతాలు సృష్టించిందికి దానికి అర్థం లేని వ్యవహారం వచ్చేసి ఆలోచనే అది మీనింగ్లెస్ అంట. సార్ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో దేశం వెలిగిపోతుందంటారు. నిజంగా మోడీ ఆధ్వర్యంలో దేశం వెలిగిపోతుందండి? ఇప్పుడు దూసుకుపోతుంది, అభివృద్ధిలో దూసుకుపోతుందంటారు. గతంలో వాజ్పేయి గారి ప్రభుత్వం కూడా 2004లో ఇదే నినాదంతో ఇండియా ఈజ్ షైనింగ్ అన్నారు. బుడ్డి ఆరిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే వాజ్పేయి, అద్వానీ వాళ్ళు పెద్ద రాజ్యాంగ నిపుణులు, రాజ్యాంగ నిర్మాతలు, క్యారెక్టర్ ఉండేవాళ్ళు. వాళ్ళ హయాంలోనే ఇండియా ఈజ్ షైనింగ్ అని చెప్పి నినాదం ఇచ్చేసి బుడ్డి ఆరిపోయింది. ఈయన వాళ్ళతో పోలిస్తే సరే 3వసారి అధికారంకి వచ్చి ఉండొచ్చు, కానీ వాళ్ళతో పోలిస్తే మరుగుజ్జు లాంటివి. ఇప్పుడు అప్పులు ఎన్ని చేశాడు? ఈయన వచ్చిన తర్వాత 15 సంవత్సరాలు అప్పుల భారత్ చేసి పెట్టాడు. అది ఎవరు పట్టించుకోవడం లేదు. ఎంతసేపు రాష్ట్రం చేసిన అప్పుల గురించే మాట్లాడుకుంటాం తప్ప దేశం చేసిన అప్పులు మొత్తము 1947 నుంచి 2014 వరకు, అంటే ఈ 14 ఒక 67 సంవత్సరాల్లో పండిట్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు 13 మంది ప్రధానమంత్రుల కాలంలో చేసిన కేంద్ర ప్రభుత్వ అప్పు 46 లక్షల కోట్ల రూపాయలు. ఈయన వచ్చిన తర్వాత 10 ఏళ్లలో 117 లక్షల కోట్ల రూపాయలు చేశాడు. అక్కడ 63 సంవత్సరాలు, ఇక్కడ 10 సంవత్సరాలు, 13 మంది ప్రధానులు, ఒక్క ప్రధాని. అక్కడ 46 లక్షల కోట్లు, 117 లక్షల కోట్ల రూపాయలు. దట్టు గతంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు పెట్రోలు, డీజిల్ రేట్లు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు వచ్చేసి $140 ఒక బ్యారెల్ ఉండే రోజుల్లో ఇక్కడ వచ్చి అక్కడ కొని ఇక్కడ సప్లై చేసి అటువంటి అభివృద్ధి చేశాం. ఈయన వచ్చిన తర్వాత ఆయన అదృష్టం కొద్దీ అంతర్జాతీయ మార్కెట్లో ఒకానొక సమయంలో $20 కూడా వచ్చింది. ఇప్పుడు ఏదో $60-70 ఉంది. కాబట్టి ఆయనకు వచ్చినటువంటి బీజేపీ, ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత
ఆయన మేజర్ అడ్వాంటేజ్ పెట్రోల్ డీజిల్ వచ్చింది. పెట్రోల్ డీజిల్ అప్పుడు రేట్లే ఉండింటే ఆయన ఒక్కరోజు పరిపాలించలేడు. డబ్బే లేదు వచ్చేసి మొత్తం విదేశీ మార్గద్రవ్యం అంతా దానికే అయిపోతుంది, ఏం లేదు వచ్చేసి. ఒక్కరోజు కూడా పరిపాలించలేడు నరేంద్ర మోడీ. అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలు డీజిల్ ముడి చమురు ధర గన ఉండింటి గన. కాబట్టి ఓ దిక్కు వచ్చేసి రాజ్యాంగాన్ని కాలు రాస్తున్నాం. కేవలం వచ్చేసి ప్రజాస్వామ్య నియంత ఆయన. ఓన్లీ కేవలం వచ్చేసి క్యాబినెట్ వచ్చేసి నిమిత్త మాత్రం, ఓన్లీ ఉత్సవ విగ్రహాలు మంత్రులందరూ. కేంద్ర క్యాబినెట్ ఆయన వచ్చేసి 1 ఈడీ, 2 ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, 3 సిబిఐ. ఆ ముగ్గురిని పెట్టుకొని ఒక పక్క ముగ్గురిని పెట్టుకున్నాడు, ఈ పక్క ఆదాని అమ్మాని పెట్టుకున్నాడు. కాబట్టి ఎన్నికలప్పుడు వచ్చేసి వీళ్ళ ద్వారా ఖర్చు పెట్టిస్తాడు, ఆ పక్క వాళ్ళకు డబ్బు లేకుండా వీళ్ళ ద్వారా అటాక్ చేపిస్తాడు. ఇది ఆయన చేసే పని వచ్చేసి. ఈ ముగ్గురు ఇద్దరిని పెట్టుకొని ఆయన వచ్చేసి ఒక ప్రజాస్వామ్య నియంతగా రాజ్యం వెళ్తున్నాడు. అటువంటి దేశంలో మనం పరిపాలనలో ప్రస్తుతం మనం ఉన్నాం. కాబట్టి ఆనాడు బ్రిటిషర్స్ను ఎదిరించినట్టు భారత స్వాతంత్ర సంగ్రామం చేసినట్టు ఈరోజు మరో భారత స్వాతంత్ర సంగ్రామం కోసము ఆ రోజు ఆంగ్లేయులను తరిమినట్లు ఈరోజు గాడ్సే వాళ్ళను గాడ్సేయిజం, వీళ్ళందరూ గాడ్సే వారసులు. ఆనాడు గాంధీ వారసులు గాంధీ నాయకత్వాన, ఇప్పుడు గాంధీ వారసులు కాంగ్రెస్ నాయకత్వాన, ఇండియా నాయకత్వాన, ఇండియా కూటమి నాయకత్వాన ఈ యొక్క గాడ్సే వారసులను తరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. గత ప్రభుత్వానికి ఈ ఎన్డీఏ వచ్చిన 115 రోజులకి ఆంధ్రప్రదేశ్ ఏమన్నా మార్పులు, ఏమన్నా అభివృద్ధి అనేది ఏమైనా కనబడిందంటారా? చంద్రబాబు గారు ఇప్పటికే గతంలో జగన్ ఉన్నప్పుడు వచ్చినటువంటి కంపెనీలన్నీ వెళ్ళిపోయినాయి. జగన్ పరిపాలనలో మళ్ళీ ఆ కంపెనీలు తీసుకొచ్చాము, కంపెనీలను ఎస్టాబ్లిష్ చేసాము, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్తున్నారు. ఏమైనా మార్పులు ఏమైనా కనపడినాయి? ఇప్పుడు ఇంకా ఒక్క కంపెనీ కూడా పెట్టింది లేదు. వస్తాయి 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 అంటున్నాడు. అది చెప్పినా కదా, ఇంతన్నాడు అంతన్నాడే గంగరాజు ముంతమామిడి పండన్నాడే అని తప్పు చేసి పప్పుకూడలో ఊరికే చెప్పడమే, వచ్చింది ఏం లేదు ఇంతవరకు. కానీ ఆల్రెడీ వచ్చేసి నువ్వు ప్రత్యేక హోదా గురించి మర్చిపోయినావు. నువ్వు ప్రత్యేక హోదాను తెస్తే నువ్వు ఏం చేయాల్సిన అవసరంలా, లులు గ్రూప్ను ఆహ్వానించాల్సిన అవసరంలా, ఆదాన్ని అమ్మాన్ని ఎవరిని ఆహ్వానించాల్సిన, వాళ్ళే పరిగెత్తుకుంటూ వస్తారు. వాళ్ళు వచ్చేసి మన కోసం వస్తారా, రాష్ట్రం కోసం వస్తారా, వాళ్ళ ఆదాయం కోసం వస్తారు. కాబట్టి ప్రత్యేక హోదా తెప్పిస్తే ఆటోమేటిక్గా ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఉంటాయి, పరిగెత్తుకుంటూ వస్తారు. ఆడ అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయినావు. తర్వాత చట్టంలో వచ్చేసి ఒకటి కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్కు అది లేదు, దుర్గాదిపట్నం ఓడరేవు లేదు, విశాఖ చిన్న ఇండస్ట్రియల్ కారిడార్ లేదు, విశాఖ రైల్వే జోన్ ఇదో అంటున్నారు, వచ్చింది లేదు, సచ్చింది లేదు. తర్వాత వచ్చేసి విశాఖ మెట్రో రాలేదు, విజయవాడ మెట్రో రాలేదు, పోలవరానికి వస్తా అంటున్నాం, ఇంతవరకు పైసా ఏం రాలేదు. ఇంతవరకు అమరావతికి అంటున్నాం, ఇంకా ప్రపంచ బ్యాంకు వచ్చేసి అప్పిస్తుందో గ్రాంట్ ఇస్తుందో వాళ్ళు ఇంకా చూస్తా తర్జన పడుతున్నారు. కాబట్టి ఉచిత ఇసుక విధానం చూసి ఇట్లుంది. మధ్యాహ్నం వచ్చేసి అది ఎట్లుంటుందో ఇంతకంటే ఘోరంగా అయిపోతుంది. కొత్త పాలసీ తీసుకొచ్చారు. అదే అది వచ్చేసి ఇంప్లిమెంటేషన్లో నువ్వు ఉచిత ఇసుక విధానం అందరూ ఉచిత ఇసుక వస్తుంది, ఇసుక ఉచితంగా వస్తుంది అనుకున్నారు. ఆఖరికి వచ్చేసి అది వేరే విధంగా తయారైపోయింది. కాబట్టి చెప్తే కదా, ఒక సామాజిక పెన్షన్లు ఒక్కటి, తర్వాత అన్న క్యాంటీన్లు కూడా లిమిటెడ్. నువ్వు వచ్చేసి ఓన్లీ అర్బన్ ఏరియాస్లో పెట్టినావు. అర్బన్ ఏరియాస్ వచ్చేసి నువ్వు కనీసం మండల కేంద్రాలను పెట్టినావా, మేజర్ పంచాయతీలో పెట్టినావా? యాక్చువల్గా దాని ఉద్దేశం ఏమి? పేదల ఆకలి తీర్చడం. గ్రామీణ ప్రాంతాల్లో పేదలు లేరా? గ్రామీణ ప్రాంతాల్లోనే పేదరికం ఎక్కువ ఉండేది. నువ్వు నిజంగా ఆ కాన్సెప్ట్ అయితే నువ్వు పల్లెల్లో పెట్టాలి కదా. నువ్వు పల్లెల్లో ఏం పెట్టకుండా ఓన్లీ అర్బన్ ఏరియాస్లో ఒక 100-110 పెట్టి ఏదో అద్భుతాలు చేశానని చెప్పేసి మొత్తం అందరి ఆకలి తీర్చాను, 5 కోట్ల మంది ఆకలి తీర్చానని చెప్పేసి అది ప్రచారానికి పనికి వస్తుంది. కాబట్టి ఈ గవర్నమెంట్ పని నాస్తి, ప్రచారం జాస్తి. పావు కోడికి 30 మసాలా, కోడి పావు మాంసం 30 మసాలా, అది ఈ ప్రభుత్వం చేస్తారు.